ఎన్నికల ముందు వరకు ఏపీలో చర్చంతా ఆయన గురించే. నామినేషన్ వేసిన రోజు నుంచి ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే వరకు గుంటూరు లోక్సభ స్థానం అందరి దృష్టిని ఆకర్షించింది. అమెరికాలో పెద్ద వైద్యుడిగా పేరు సంపాదించిన ఆయన ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు. అయినా సరే ఆయన గురించి పెద్దగా చర్చ లేదు. కానీ నామినేషన్ వేసిన తర్వాత అఫిడవిట్ లో ఆయన ఆస్తుల విలువ చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి వేల కోట్లకు అధిపతి కావటంతో ఏపీ రాజకీయాల్లో పెమ్మసాని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతేకాదు, రాజకీయ సభల్లో ఆయన ప్రసంగాలు ప్రజలందరినీ ఆకట్టుకునేవి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజల దృష్టిని ఆకర్షించారు. సార్వత్రిక ఎన్నికల్లో చంద్రశేఖర్ ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు వచ్చాయి. గుంటూరు ఎంపీగా పెమ్మసాని గెలుపొందారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా పెమ్మసాని పేరు మరొకసారి చర్చనీయాంశం అవుతోంది. ఎంపీగా గెలిచిన ఆయనకు అదృష్టం కలిసొచ్చి మోదీ కేబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ చేశారు. టీడీపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉండటంతో ఆ పార్టీకి తొలి విడతలో 2 మంత్రి పదవులు దక్కాయి. వీరిలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసానికి అవకాశం దక్కింది. రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ ఎంపీ కావటంతో పాటు టీడీపీలో సీనియర్ నేత కావటంతో ఆయనకు అవకాశం కల్పించారు. అదేవిధంగా సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ ని ఎంపిక చేయడంతో గుంటూరుకి ప్రత్యేక గుర్తింపు లభించింది.